చరిత్రను మార్చలేము, తుడిచిపెట్టలేము. దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం. లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాదు, రాజస్థాన్ అంటేనే అనేక నాగరికతలకు కేరాఫ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ప్రతిసారి మట్టి పొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది. సరే, మరి రాజస్థాన్లో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ తవ్వితే బయటపడిన చరిత్ర ఏంటి? చారిత్రక ఆనవాళ్ల కోసం తవ్వకం అనేది మానవజాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడానికి ఓ అడుగు. ఇది నేర్చుకోవడానికి, మన ఉనికిని అర్థం చేసుకోవడానికి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి తప్పనిసరి అంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ మాటలు ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. బహజ్లో జరిగిన తవ్వకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఒకే ప్రదేశంలో 5 వేరువేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడడం, హరప్ప, అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి. నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలకు చెందిన ఆనవాళ్లు బయటపడడం చాలా అరుదు. ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో ఆయా కాలాల నాగరికతల పరిణామాన్ని, ఒకదానికొకటి ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి ఒక అవకాశం లభించినట్లయింది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఆ మట్టి పాత్రలపై ఉన్న చిత్రాలు మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాల్పనిక కథ కాదని, వాస్తవంగా ఉనికిలో ఉన్న కాలమని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారం అంటున్నారు చరిత్రకారులు. ఇక శివపార్వతుల విగ్రహాలు కూడా ఓ కొత్త కథను చెబుతున్నాయి. వేల ఏళ్ల నాటి నుంచే శివుణ్ణి ఆరాధించడం వస్తుందనేది తేలిపోయింది. వేదకాలం నాటి సంస్కృతికి ప్రత్యక్ష సాక్షులు యజ్ఞ కుండాలని చెప్పవచ్చు. ఈ కుండలు ఉత్తర వేద కాలాల్లో ఈ ప్రాంతంలో మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిగాయని చెప్పకనే చెబుతోంది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, మతపరమైన చరిత్రపై ఓ కొత్త ఆధారమని చెప్పవచ్చు. అంతేకాదు, ఆనాటి వర్తక, సౌందర్య సంప్రదాయాలను తెలిపే శంకుగాజులు, విలువైన రాతి పూసలు కూడా తవ్వకాల్లో దొరికాయి. ఒక్క బహజ్ మాత్రమే కాదు, రాజస్థాన్ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధిలాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మధ్య యుగాల వరకు అనేక నాగరికతల ఆనవాళ్లు బయటపడ్డాయి. హనుమాన్ గఢ్ జిల్లాలోని కాలిబంగన్ సింధు లోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ హరప్ప కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నడి ఒడ్డున ఉన్నట్లు బయటపడింది. 7 అగ్ని ఆరాధన కుండలు, ఎద్దుల బొమ్మలు, నలుపు, ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు, స్తూపాకార ముద్రలు, రాగి పనిముట్లు, దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి. ఉదయ్పూర్ జిల్లాలోని అహార్లో క్రీస్తుపూర్వం 3000-1500 కాలానికి చెందిన అహర్ బనాస్ సంస్కృతికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ కొన్ని నాణాలను గుర్తించారు. సీకర్ జిల్లాలోని గణేశ్వర్లో 4000 సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలను కలిగి ఉంది. ఇది రాగి గనులకు దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మొనలు, ఈటెలు, చేపల గాలాలు, గాజులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఇది హరప్పా పూర్వకాలానికి చెందినదిగా పరిగణించారు. కుషానులు, మగధ, శుంగ వంశాల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలనులు, వివిధ ఇనుప, రాగి వస్తువులు బయటపడ్డాయి. సూక్ష్మ శిలా పరికరాలు హాల్సీన్ పూర్వకాలం నుంచే ఇక్కడ మానవ ఉనికిని సూచిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 1000 కాలానికి చెందిన 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్షులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మీ లిపి అక్షరాలున్న 4 కాల్చిన ముద్రికలు లభించాయి. ఇవి భారత ఉపఖండంలో బ్రాహ్మీ లిపికి సంబంధించిన అత్యంత పురాతన కాలాన్ని నిర్ధారించడానికి ఆధారాలు కావచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మహాజానపదాల కాలం నాటి యజ్ఞకుండాలలో అక్షరాలు లేని రాగి నాణేలు దొరకడం నాణేల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉంది. ఎముకల పనిముట్లు, విలువైన రాళ్లు, శంఖ గాజులు ఆనాటి హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోనే కీలక అధ్యాయాలను తెరకెక్కించగలవనని వినయ్ గుప్తా పేర్కొన్నారు. ఈ స్థల పరిరక్షణకు ఏఎస్ఐ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.
ఉదయ్పూర్ జిల్లాలోని బలదల్లో ఇనుమును కరిగించే కొలిమిలు, చేనేత వస్త్రాలు, 11 గదుల భవనం వంటివి కనుగొన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే 4000 క్రితం నాటి కుష్టు వ్యాధి సోకిన ఆనవాళ్లు ఉన్న ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు. ఇవి కాకుండా నహ్, జోధ్పుర, సునారి, రైత్ ప్రాంతాలలో ఇనుప యుగం నాటి ఆధారాలు లభించాయి. అంతేకాదు భారత పురాతన చరిత్రలో చీకటి యుగం అంటే సింధు లోయ నాగరికత పతనం నుంచి బుద్ధుని కాలం వరకు మధ్యకాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు రాజస్థాన్లో లభ్యమయ్యాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్ ప్రాంతం ఒకప్పుడు అనేక నాగరికతలకు కేంద్రంగా నిలిచిందని అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం బహజ్లో తవ్వకాలు ఇంకా ముగియలేదు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరి త్వరలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం కనుగొంటారో చూడాలి. ఓ తవ్వకం ఇప్పుడు గతించిన గాథలను గుర్తుచేసింది. పొడమి పొరల్లో దాగున్న పురాతన రహస్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. వేల ఏళ్ల క్రితమే మానవజాతి ప్రగతి ఏంటో చూపించింది. అక్కడ దొరికినవి పగిలిన పెంకలు, శిథిలమైన విగ్రహాలే కావచ్చు, కాని ఎన్నో సంస్కృతుల ఊపిరి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది రాజస్థాన్లో జరిగిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల గురించి. అసలు అక్కడ ఏం బయటపడింది? ఆ బయటపడిన వస్తువులు చెబుతున్న కథేంటి? రాజస్థాన్ ఎడారి రాష్ట్రం. ఎటు చూసినా ఇసుకే. కాని ఆ ఇసుక మాటున ఓ చరిత్ర ఉంది. గత వైభవాన్ని దాచుకుంది ఆ ప్రాంతం. ఇప్పటికే ఈ విషయాన్ని రుజువు చేసిన రాజస్థాన్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. ఈసారి ఏకంగా 4500 ఏళ్ల నాటి కట్టడాలను బయటపెట్టింది. 2024 జనవరి 10న రాజస్థాన్లోని డీగ్ జిల్లా బహజ్ గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ గ్రామం భరత్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భరత్పూర్ అనేది పురాతన నాగరికతకు కేంద్రమని ఆనవాళ్లు ఉన్నాయి. అందుకే తవ్వకాలను చాలా కాన్ఫిడెన్స్ గా కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇప్పుడు బయటపడ్డ ఆనవాళ్లు. ఈ తవ్వకాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నదితో పాటు 800కు పైగా పురాతన వస్తువులు, ఒక అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పుడు ఏఎస్ఐ అధికారుల ఆనందానికి అవధుల్లేవు. పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాలు ఏకంగా 23 మీటర్ల లోతు వరకు జరిగాయి. రాజస్థాన్లో జరిపిన తవ్వకాల్లో ఇదే అత్యంత లోతైనదని చెప్పవచ్చు. అంత లోతున ఓ పురాతన నదీపాయను కనుగొన్నారు. ఈ నది వేదాల్లో చెప్పినట్లుగా ఉన్న సరస్వతీ నదిగా భావిస్తున్నారు. ఈ నదికి పురాణాల్లో అత్యంత విశిష్టత ఉందని చెప్పవచ్చు. హరప్ప, బ్రస్, మధుర ప్రాంతాల మధ్య సంస్కృతిని లింక్ చేస్తూ ఆనాటి నాగరికతలకే ఈ ప్రాంతం కేర్ ఆఫ్ గా ఉందని చెప్తున్నారు. ఇక ఈ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు కూడా ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మిలిపితో కూడిన పురాతన ముద్రలు, రాగితో తయారు చేసిన నాణాలు, యజ్ఞకుండాలు, హవన సాధనాలు, మౌర్య, కుషాణ, గుప్త యుగాల నాటి విగ్రహాలు, శివపార్వతి ప్రతిమలు, శంఖ భంగిళ్లు లభ్యమయ్యాయి. అంతేకాదు ఈ తవ్వకాల్లో ఓ అస్థిపంజరం, ముఖ్యంగా ఓ కపాలం లభ్యమైంది. అది ఏ కాలానికి సంబంధించింది తెలుసుకునేందుకు ఇజ్రాయెల్కు పంపారు ఏఎస్ఐ అధికారులు. ఇక లోహాలకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి అనే చెప్పాలి. లోహాలను వస్తువులుగా మార్చుకునేందుకు కావాల్సిన కొలిమిలు, లోహ వస్తువులు లభించాయి. వీటన్నింటిని బట్టి చూస్తే ఆనాటి ప్రజలకు లోహ శాస్త్రంపై అధునాతన జ్ఞానం ఉందని తెలుస్తోంది. ఇక ఈ తవ్వకాల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓ దేవత బొమ్మ. ఇది 400 బీసీ కాలానికి చెందినదిగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని మౌర్యుల కాలంలో ఆరాధించేవారని తెలుస్తోంది. ఇక ఇక్కడ నిర్మించిన మట్టి గోడలు, స్తూపాలు గుప్తుల శైలిలో ఉన్నాయని, ఇక ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు, దువ్వెనలు కూడా లభించాయి. ఈ తవ్వకాలు ఇప్పుడు సరికొత్త దిశను చూపించేలా ఉన్నాయంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇప్పుడు బయటపడిన కొన్ని వస్తువులు, ఆధారాలు రాజస్థాన్ను మాత్రమే కాదు ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేలా ఉన్నాయి. భారత పురాతన సాంస్కృతిక జీవన విధానంపై విస్తృత అవగాహనను అందించనుంది. అంతేకాదు మట్టి గోడలు, స్తంభాలు, లోహ పరిశ్రమకు సంబంధించిన కొలుములు, ఎముకలతో చేసిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కళాఖండాలు ఆనాటి ప్రజల జీవన శైలి, కళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయని సంబరపడుతున్నారు. ఇక తవ్వకాల్లో దొరికిన ఓ అస్థిపంజరం కూడా అనేక విషయాలను తెలపడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ అస్థిపంజరం ద్వారా ఆనాటి ప్రజల ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఆయుష్, వ్యాధులు, అలాగే ఆ ప్రాంతంలో నివసించిన మానవ సమూహాల గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. శివపార్వతి టెర్రకోట విగ్రహాలు అనేవి భక్తి సంప్రదాయాలను సూచిస్తున్నాయి. ఇక 15 యజ్ఞ కుండాలు వేద, ఉత్తర వేద కాలం నాటి చట్టాలకు సంకేతంగా ఉన్నాయి.
ఇక రాగి, ఇనుమ మిశ్రమాలతో వినియోగించిన నాణాలు మెటలర్జీ శాస్త్ర పరిజ్ఞానాన్ని చూపుతున్నాయి. అంతేకాదు ఎముకతో తయారు చేసిన సూదులు, అచ్చులు, పళ్ళాలు మొదటిసారిగా భారత తవ్వకాల్లో కనిపించాయి. ఇప్పటికే ఈ తవ్వకాలకు సంబంధించిన నివేదిక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేరింది. బహస్ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు అధికారులు. భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి ఋగ్వేద, సరస్వతి, హరప్ప కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఉండడంతో కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది.